ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఈ పోలీస్ కూడా ఎవరు సపోర్ట్ చేస్తున్నారు లావణ్య తరపు నుంచి అన్నారు అన్నట్టుంది. ఎందుకంటే ఒక కాల్ రికార్డు ఉంది, దాంట్లో ఏంటంటే క్లియర్ కట్గా షీ సేస్, ఐ మీన్ రాజ్ తరుణ్కి వీడికి మధ్య జరిగిన కాన్వర్సేషన్లో అది కూడా లీక్ అయింది, బయటికి వచ్చింది. దాంట్లో ఏం చెప్తుంది, అడుగుతున్నాడు మనవాడు, ఏంటి నువ్వు ఆవిడ చెప్తాను, నాకు మాల్వి ఎక్కడ పోయిందో తెలుసు, ఏం చేస్తుందో తెలుసు, వాళ్ళ నాన్న నంబరు అవన్నీ తెలుసు, ఏదో చెప్తుంటే మాల్వి వాళ్ళ నాన్న నంబర్ నీ దగ్గరికి ఎలా వచ్చింది అంటే కాల్ లిస్ట్ ఎవరిది, నాదే మాల్విదే అంటే మాల్విది. కాల్ లిస్ట్ ఎలా తీసావు నువ్వు? ఒక లొకేషను కాల్ లిస్ట్ తీయాలంటే ఇప్పుడు సపోజ్ రాస్తారంటే ఏదో అనుకోవచ్చు, బట్ మాల్వి వాళ్ళ నాన్న నంబరు ఎలా తీసామంటే కాల్ లిస్ట్ తీపిచ్చానని క్లియర్గా చెప్పింది ఆవిడ. వీ హ్యావ్ దట్ రికార్డ్. సో సి ఈజ్ గెటింగ్ సమ్ హెల్ప్ ఫ్రమ్ డిపార్ట్మెంట్. ఇవన్నీ ఎలా ఉంటాయంటమ్మా, అమ్మాయి ఏదో ఒక చిన్న కేసులో జైలుకి వెళ్ళడము ఇలాంటివి జరిగినప్పుడు జనరల్గా పోలీసులకి వీళ్ళే మంచి ఫ్రెండ్స్ అవుతుంటారు. అంటే సార్ ఎలా ఉన్నారు సార్, ఒకసారి ఫస్ట్ అరెస్ట్ చేసేటప్పుడే చాలా సీరియస్గా ఉంటారు పోలీసులు, లోపలికి బాగా అంటారు. తర్వాత కూర్చున్న తర్వాత వాళ్ళకి తోచదు వీళ్ళకి తోచదు మాట్లాడుకుంటారు. తర్వాత ఏదో మొత్తానికి కొన్నిసార్లు నాకు న్యాయం చేయండి సార్, నన్ను వాడు అన్యాయం చేశాడు సార్, వీడు అన్యాయం చేశాడు సార్ అని చెప్పి పోలీసులతో ఫ్రెండ్షిప్ చేసుకొని తర్వాత కొంతమంది ఎవరన్నా సరే కొంత ప్రలోభానికి గురైతే వాళ్ళని కూడా ఇలా వాడుకుంటారు. పొరపాటున ప్రలోభానికి గురైతే వాళ్ళతో ఉన్నవి వీడియోలు కూడా చిత్రీకరించుకొని తర్వాత అదే పోలీస్ ఆఫీసర్ని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళని కాలి కింద చెప్పులా కూడా వాడుకుంటుంటారు. సో వాళ్ళ ఉద్యోగాలు పోతాయనే భయంతో వాళ్ళు కొంతమంది సహకరిస్తే, కొంతమంది మోజుతోటి సహకరిస్తే, కొంతమంది డబ్బుల కోసం సహకరిస్తే, ఇలా ఏదైనా అవ్వచ్చు. కానీ కొంతమంది నిఖార్సైన వాళ్ళు కూడా ఉంటారు, నిఖార్సైన వాళ్ళు ఎక్కువ ఉంటారు. బట్ ఇలాంటి ఒకళ్ళు ఎవరన్నా ఉండి ఇలాంటి పని చేయిస్తుండొచ్చు, లేకపోతే అంత క్లియర్గా కాల్ లిస్ట్ ఎలా తీస్తుంది? ఇంత సైకోయిజం ఉందంటారా లావణ్యలో? మీరు విని తర్వాత కూడా మీరు నన్ను అడగకుండా మీరే చెప్పాలి, నన్ను అడగండి. ఎందుకంటే చాలామంది అమ్మాయిలు ఆడవాళ్ళు కూడా కొంత గొడవలైనప్పుడు అగ్రెసివ్గా బిహేవ్ చేస్తారు. నేపథ్యం వేరు, అగ్రెసివ్ నేచర్ వేరు, అండ్ పక్కా ప్లాన్డ్గా సైకోయిజం చేయడం వేరు అనేది. అంటే నాకు తెలియదు, మిమ్మల్ని అడుగుతున్నాను, మీకే తెలియాలి. మీరు కొన్ని గొడవలు చూసి ఉండొచ్చు, విని ఉండొచ్చు. ఎక్కడైనా కూడా ఎంత గొడవ వచ్చినా కూడా అంటే నాకు తెలిసి ప్రపంచంలో నేను ఇప్పుడు ఇలా తిట్టడం ఎప్పుడు వినలా. ఓకే, వింటే మరుగుతుంది రక్తం. అందుకే నేను ఆ రోజు ఆవిడతో అంత సీరియస్గా మాట్లాడాను. అంత సీరియస్గా నేను అలా నేను ఫోన్ చేసినప్పుడు లెఫ్ట్ అండ్ రైట్ ఇవ్వడం అదే కారణం. అంటే కానీ ఇప్పటికీ కూడా ఆవిడ ఒక్క క్షమాపణ వాళ్ళ అమ్మకి చెప్పిందా? ఇంత ఇప్పుడు ఆవిడేమంటుంది, నేను ఆ రోజు మీరు నాకు ఆవిడకి జరిగిన కాన్వర్జేషన్ జాగ్రత్తగా వింటే దాంట్లో నేను చెప్పాను, ఎందుకండి మీరు ఇంత పర్సనల్గా తీసుకొని ఇది చేస్తానంటే, నా ఫ్రెండ్ తల్లిని తిట్టావు నువ్వు, పచ్చి బూతు తిట్టావు నువ్వు, ఎవ్వరు ఆడదనేది ఎవరు తిట్టాలి, అందుకే నువ్వు ఆడదానివే అని అడిగాను నేను. అంత పచ్చి బూతు తిట్టినప్పుడు ఇలాగే ఉంటుంది రియాక్షన్, ఫ్రస్ట్రేషన్ వస్తే. అది ఆవిడ నాకు కాల్ చేస్తే ఆవిడ అడిగితే చెప్పాను తప్ప నేను ఎవరికి చెప్పలేదు. ఆవిడ ఏం చేసింది, ఆ కాల్ రికార్డ్ చేసేసుకొని అది మీడియాకి ఇచ్చింది. ఇంకా నన్ను మహిళా సంఘాలు వాళ్ళు వీళ్ళు వచ్చి ఆడదాన్ని అలా అంటావా, నేనేమన్నాను, ఆవిడ చేసిందే అన్నాను, ఆవిడ కాల్ రికార్డులో ఉన్నదే అన్నాను. బట్ నేను ఆ కాల్ రికార్డులో చాలా క్లియర్గా చెప్పాను, ఇప్పటిదాకా నేను బయటికి ఇవ్వాల, వాళ్ళ అన్నమ్మని నువ్వు అన్ని మాటలు అన్నావు, ఓకే, అది నిజంగా బయటకి ఇస్తే నువ్వు మొహం ఎక్కడ పెట్టుకుంటావు, మస్తాన్ సాయితో నువ్వు లిటరల్లీ అంటే నాకేం సంబంధం లేదని ఇక్కడ చెప్తున్నావు కాదు. ఈ ఎఫ్ఐఆర్లో క్లియర్ కట్గా మస్తాన్ సాయి నాకు కావాలని చెప్పి కేసు పెట్టావు, రిలేషన్ ఉందని అని చెప్పావు. ఇవాళ ఇది నా రాత కాదు నాతో పెట్టించారన్నావు, అది కూడా ఒప్పేసుకుందాం, ఒప్పేసుకుందాం. కానీ నీ నోటితో నువ్వు అన్నావు కదా, నేను మస్తాన్ సాయితో 4 గోడల మధ్య ఉన్నాను అని నేను సంస్కారవంతంగా చెప్తాను, ఆవిడ చెప్పాల్సిన మాట చెప్పింది, అది కూడా చెప్పా. ఇది బయట పెడితే నువ్వు మొహం ఎక్కడ పెట్టుకుంటావు అని నేను అడిగాను నేను. సో ఆ కాన్వర్జేషన్ రికార్డ్ చేసి బయట పెట్టింది. ఇప్పుడు ఈవిడ ప్రైవసీ గురించి మాట్లాడుతుంది. అది వచ్చిన తర్వాతే, ఆ కాన్వర్జేషన్ ఆవిడ బయట పెట్టిన తర్వాత షీ గేవ్ మీ ద రైట్ టు ఆవిడ ప్రైవేట్ కాన్వర్జేషన్ బయటకు తీసుకురావడానికి. నా ప్రైవేట్ కాన్వర్జేషన్ నాకు ఆవిడ మధ్య నేను 100 తిట్టుకోవచ్చు, అది కూడా నేను ఫోన్ చేసి తిడితే దాని తప్పు. పట్టు నువ్వు ఫోన్ చేసి నన్ను అడిగావు, నేను ఆన్సర్ చెప్పాను, అది నువ్వు నా పర్మిషన్ లేకుండా నువ్వు తీసుకెళ్ళి బయట పెట్టావు, నీకే రైట్ ఉంది. నేను ఫోన్ చేసి నేను తిడితే నీకు రైట్ ఉంది. ఇప్పుడు మీరు దీని మీద కేసు పెట్టచ్చు, టెలిగ్రాఫ్ యాక్ట్ ఉంది. అదేంటున్నా చిన్న వాటికి పాయింట్లెస్, ఓకే. కానీ నేను ఆవిడ ఈ చర్య ఏం సూచిస్తుంది, మిగతా వాళ్ళ సంగతి నాకు తెలియదు.
ఇప్పుడు ఈ 4 గోడల మధ్య కాన్వర్జేషన్ తీసుకొచ్చి నన్ను అడుగుతున్నారంది కదా, ఇప్పుడు నాకు అడిగే హక్కు ఉందా లేదా? ఆవిడ ఈ ప్రైవేట్ కాన్వర్జేషన్ బయట పెట్టినప్పుడు అది జరిగిన తర్వాతే ఆ నెక్స్ట్ రోజే నేను బయట పెట్టాను. మీరు గమనిస్తే క్లియర్ కట్గా ఇది ఇంత దారుణంగా వాళ్ళ అమ్మని తిట్టింది అనే విషయం నేను తీసుకొచ్చింది బయట పెట్టింది ఆవిడ జరిగిన తర్వాతే. కాబట్టి ఆవిడ ఫస్ట్ నా ప్రైవసీ అనేటప్పుడు అవతల వాళ్ళ ప్రైవసీ కూడా మీరు భంగం కలిగించకూడదు. మీరు ఎప్పుడైతే అవతల వాళ్ళ ప్రైవేట్ టాక్ని పబ్లిక్ చేశారో అవతల వాళ్ళని అడిగే హక్కు మీకు ఎక్కడ ఉంటుంది? దట్స్ మై పాయింట్. అది ఆ కాల్ రికార్డ్ మా పర్సనల్గా మాట్లాడుకుని తీసుకొచ్చి అందరికీ ఎలా వినిపిస్తావు? మరి నా పర్సనల్తో మాట్లాడినప్పుడు నువ్వు అందరికీ ఎలా వినిపిస్తావు? నువ్వు చేసిన తర్వాత నేను చేశాను. అది పాయింట్. అంటే ఇప్పుడు రాజ్ మీకు డబ్బులు ఇచ్చి ఇట్లా చేయమంటున్నారు అని అడుగుతూనే ఉన్నారమ్మా, ప్రతి మీడియాలో నేను చెప్తూనే ఉన్నాను. బట్ ఒకవేళ నిజంగానే అనుకోండి, ఫర్ సపోజ్ రాజ్ తరుణ్కి డబ్బులు ఇచ్చి పెట్టుకోవాలనుకుంటే నేనేమన్నా ఎస్టాబ్లిష్డ్ లాయర్నే, లేకపోతే ఇంతకుముందు నేనేమన్నా ఎప్పుడైనా ఇట్లా వచ్చి పోరాటాలు చేసిన వాడినే కాదు కదా. రాజ్ తరుణ్కి ముందు నుంచి కూడా అమ్మాయిలకు అగెనిస్ట్ కదా. అమ్మాయిలకి అన్న అస్సలు కాదమ్మా, ఇప్పటికీ అర్థం కావట్లేదా? అమ్మని దిగితే నాకు అంత కోపం వస్తుందంటే అమ్మాయి కాదు అంటే మీరు ఓన్లీ యంగ్ గర్ల్స్ గురించి మాట్లాడుతున్నారా? అంతే. అంటే మీరు అన్నారు కదా ఇప్పుడు ఉన్న పాయింట్ ఫస్ట్ స్టార్టింగ్ మీరు ఇంటర్వ్యూ స్టార్టింగ్లో కొంతమంది 0.1% వల్లే ఇట్లుంటారు అని చెప్పి, అంటే గతంలో మీకు ఉండొచ్చు. మనకి ఒక ప్రియారిటీ అనేది ఉంటుంది జీవితంలో. పసిపిల్లలు నంబర్ 1 ప్రియారిటీ అమ్మా, గర్భవతులు నంబర్ 2 ప్రియారిటీ, తర్వాత వృద్ధులు, వాళ్ళని అందరినీ మనం రెస్పెక్ట్ చేయాలి. మనం ఏదైనా వాళ్ళ క్యూలో ఉన్నప్పుడు లేకపోతే వాళ్ళకి ఏదైనా వచ్చినప్పుడు మనం తప్పుకోవాలి వాళ్ళకి. తర్వాత ఎక్కడో అమ్మాయి. నువ్వు అమ్మ అనేది మనకి ప్రపంచంలోనే మనకి మొట్టమొదటి ఇష్టమైన మనిషి. అలాంటి మనిషిని యూ కాంట్ డూ దట్. నేను అదే చెప్తున్నా, నేను చెప్తున్నా కూడా ఒక్కసారి ఏదో అనుకున్నాం, ఏదో అక్కడ అన్నాం కాదు కదా, క్షమాపణ చెప్పావా? రాజ్ తరుణ్, జస్టిస్ ఫర్ రాజ్ తరుణ్ కాదు, జస్టిస్ ఫర్ రాజ్ తరుణ్ మదర్. క్షమాపణ చెప్పు ఫస్ట్. నువ్వు అసలు మీద ఏదన్నా మాట్లాడాలనుకున్నా కూడా నీకు అది చెప్పాల్సిన బాధ్యత ఉందా లేదా? వాళ్ళ నాన్న నేనేమన్నా అన్నానా అంటది, ఎందుకంటే సాక్ష్యం లేదు కదా. పాపం ఆయన చెప్తున్నాడు ఇట్లా అని, సాక్ష్యం లేదు కదా, రికార్డ్ లేదు కదా, ఆన్ రికార్డు.